హాయ్, నా పేరు డాక్టర్ భారద్వాజ్. నేను CEO అండ్ చీఫ్ డాక్టర్ ఫిడికాస్ హోమియోపతి. సో అసలు ఈ ఇన్ఫెక్షన్ రావడానికి రీజన్ ఏంటి? ఫస్ట్ రీజన్ ఏంటంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఈ గ్లాండ్ అనేది స్వెల్లింగ్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే STD, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ లో, ఎస్పెషల్లీ గనేరియాలో కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనం చాలా ఎక్కువగా చూస్తుంటాము. సో లేకపోతే ఎప్పుడైనా ఇంజురీ అయింది అనుకోండి, వజైనల్ ఏరియాలో సైకిల్ దొక్కడం వల్ల, లేదంటే పైనుంచి కింద పడడం వల్ల, లేకపోతే అబ్నార్మల్ సెక్షువల్ యాక్టివిటీస్ వల్ల, సో అక్కడ ఇంజురీ జరిగినా కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. లేకపోతే డస్ట్ అక్యుములేషన్, ఎప్పుడైతే ఈ వజైనల్ ఏరియాలో డస్ట్ ఉంటుందో దానివల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ సెక్రీషన్స్ ఎండిపోయినా కూడా డక్స్ అనేవి మూసుకొని అయిపోయి ఈ ప్రాబ్లమ్స్ అనేవి చూస్తూ ఉంటాం. సో ఈ డిసీజ్ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి అంటే, ఫస్ట్ వన్, టైట్ ప్యాంటీస్ వేసుకోవడం, లేకపోతే టైట్ డ్రెస్సులు వేసుకోవడం, లేకపోతే సెక్షువల్లీ ప్రొమిస్క్యూస్ ఉమెన్, సెక్షువల్ గా చాలా మందితో పార్టిసిపేట్ చేసే ఉమెన్, వీళ్ళల్లో ఈ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా మనము చూస్తూ ఉంటాం. దీనికి పాథాలజీ ఏంటి? పాథాలజీ అంటే ఈ ప్రాబ్లం ఉన్న విమెన్ లో వాళ్ళ వజైనల్ ఏరియాలో కానీ ఈ డక్స్ లో కానీ వచ్చే చేంజెస్ ఏంటి అనేది మనం పాథాలజీ అంటాం. సో ఫస్ట్ ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వల్ల బ్యాక్టీరియా ఈ గ్లాండ్స్ లోకి ఎంటర్ అవుతుందో ఆ గ్లాండ్స్ అన్ని ఇన్ఫ్లేమ్ అయిపోతాయి అనమాట. సో పెయిన్ఫుల్ గా తయారైతుంది. దాన్ని బార్తోలినైటిస్ అంటాం. సో ఎప్పుడైతే ఈ గ్లాండ్స్ నుంచి బయటకు వచ్చే డక్ట్ మూసుకోబోతుందో, ఈ డక్ట్ ఎందుకు మూసుకోబోతుంది? ఏదన్నా డస్ట్ చేరడం వల్ల, లేకపోతే ఎప్పుడైతే ఈ మ్యూకస్ సెక్రీషన్స్ హార్డ్ అయిపోయి అవి డ్రై అయిపోతాయో అప్పుడు కూడా ఆ డక్ట్ మూసుకొని పోయినప్పుడు లోపల సెక్రీషన్స్ అన్ని అలానే ఉండిపోతాయి అనమాట. సెక్రీషన్స్ బయటికి రాకుండా ఉండడం వల్ల గ్లాండ్ సైజ్ అనేది పెరిగిపోయి గట్టిగా తయారవుతుంది. దాన్ని మనం సిస్ట్ అని చెప్తాం అనమాట. ఎప్పుడైతే ఈ సిస్ట్ అనేది లేకపోతే ఈ మ్యూకస్ అనేది ఇన్ఫెక్ట్ అవుతుందో, సో ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుందో అక్కడ పస్ ఫామ్ అవుతుంది అనమాట. దీన్ని ఏమంటారంటే బార్తోలిన్స్ యాబ్సెస్ అంటాం అనమాట. ఎప్పుడైతే ఈ యాబ్సెస్ వస్తుందో అక్కడ రెడ్ గా అయిపోవడం, లేకపోతే పెయిన్ఫుల్ గా రావడం, టెండర్ గా రావడం, సో ఇవన్నీ కామన్ గా మనము ఆ ఏరియాలో చూస్తూ ఉంటాం అనమాట. Fiticus Homeopathy